వీళ్ళ అయ్యయ్య గారికి ఇక వేదిక మీద ఉన్నటువంటి మా అందరికంటే ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మీ అందరికి కూడా అలాగే మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆలేరు నియోజకవర్గం ఎక్కడ పోయినా మీరు ఎక్కడ అంటే మా ఆలేరు కాన్స్టిట్యూన్సీ అని చెప్పుకుంటారు. ఈ రాష్ట్రంలో అలంపూర్ నుంచి, గద్వాల నుంచి, ఆదిలాబాద్ నుంచి, ఆసిఫాబాద్ నుంచి, మంచిర్యాల చెరువు ఎక్కడికి పోయినా మల్లన్న రాలేరు కదా, మల్లన్న రాలేరు కదా. ఆలేరు నియోజకవర్గంలో పుట్టడం, అక్షరక్రమంలో కూడా మనం ముందుగా ఉండడం, అన్నిట్లలో చైతన్యవంతంలో కూడా మనం ముందుగా ఉండడం ఆలేరు నిజంగా ఇది ఒక గొప్ప గడ్డ. ఈ ఆలేరు నియోజకవర్గం ఈ ప్రపంచానికి చాలా సార్లు గొప్ప గొప్ప నాయకులను అందించే ప్రయత్నం చేసింది. ఈ ఆలేరు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినారు. వారే ఆరుట్ల కమలాదేవి గారు. అప్పట్లో సుందరయ్య గారు శస్త్రచికిత్స కోసం పోతే తాత్కాలికంగా ఆరుట్ల కమలాదేవి గారిని రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలుగా ఆ రోజు చట్టసభలో నియమించడం జరిగింది. ఆ తల్లి వెళ్ళినటువంటి నేల, ఆమె ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ స్థానం నుండే ఇప్పుడు మన ఐలన్న ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి విప్పుగా, ప్రభుత్వ విప్పుగా పనిచేస్తున్నటువంటి అన్న. సో సోదరులారా, ఆలేరు చరిత్ర అంతా ఇంత కాదు చరిత్ర. నేను చాలాసార్లు ఆలేరు చరిత్రను తట్టి చూసే ప్రయత్నం చేసిన ప్రతిసారి ఎక్కడో ఒక చోట నుంచి ఒక ఫిరంగి గుండు లాంటి ఒక శరీరాలు బయటకు వచ్చేటివి. మొన్నటి ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఫిరంగిలాగా బయటకు వచ్చినటువంటి బిడ్డనే వీళ్ళ ఐలన్న. ఆ ఐలన్న ఎప్పుడూ చల్లగా ఉండాలని, ఐలన్న సంక్షేమాన్ని, క్షేమాన్ని, మా ఐలన్న ఇంట్లో ఎంత కోరుకున్నదో తెలియదు, నేను 24 గంటలు కోరుకుంటుంది. మా ఐలన్న నిలబడాలి, కలబడాలి, 10 మంది దగ్గర రావాలని ప్రతిశనం తప్పించేటువంటి తీర్మానం. ఒకే నియోజకవర్గం. నేను ఎప్పుడు పోయినా కూడా కరోనాలో ఆయన చేసిన సహాయం కల్లారా చూసినటువంటి వాళ్ళు. నేను నా ఊరికి పోయి ఎందుకో ఒకసారి కడప ఫిల్టర్ పెట్టకపోయినా మామూలు లేదు, ఇబ్బంది పడుతుంటే తెల్లారి ఇంటికి పోయే వర్గాలు ఫిల్టర్ ఉండాలి. అంటే ఆ రకంగా వాస్తవానికి మహిళనే చెప్తారు తీర్మానం వలన ప్రభుత్వానికి ఆస్తులు రాసిచ్చిందని. కానీ నేను రాసిచ్చిన దానికంటే ఎక్కువగా అసలు వెన్నుముక్క లేకుండా, చేతికి ఎముకుందా లేదా అనుకుంటా ప్రజల కోసం త్యాగం చేసి, ప్రజల కోసం ఖర్చు పెట్టి ఇలా ప్రజా సంక్షేమమే నాశనం బతుకుతున్నటువంటి ఆలేరు ఐలన్న కంటే పెద్దనే ఉందని చెప్పుకోవడానికి చెప్పి తెలియజేస్తూ ఆఖరికి ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ఎందుకు రైట్. సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అటు నాగార్జున సాగర్ నుంచి ఏటూరు నాగారం దాకా ఈ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఇందులో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ ఆలేరు బిడ్డకు, ఈ ఆలేరు తమ్మునికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొన్న నగరికాలు పోతే అక్కడ 16,700 ఓట్లు ఉన్నాయి. అక్కడ వేముల వీరేశం ఒకటి చెప్పిండు, అలా ఈ 800 ఏడదొరికి 16,000 ఓట్లలో 30 పోయినా నాకు పట్టు అని చెప్పిండు. ఇప్పటిదాకా తులతూర్తిలో అదేంటి, ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో 10,500 ఓట్లున్నాయన్న. 10,500 ఓట్లలో ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డగా, మీ తమ్మునిగా ఇక్కడి నుంచి 10,000 ఓట్లలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే ఈ గడ్డకు నా వంతుగా సేవ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఇద్దరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా మంది అనుకుంటారు తీర్మానం వలన చేయి గుర్తు కొట్టేయాలని. తీర్మానం వలన ఇలా చేతి గుర్తు ఉన్నది ఈ ఎన్నికలలో గుర్తులుండే ఎన్నికలలో కేవలం పేరు మాత్రమే ఉంటుంది. ఏం పేరు ఉంటుంది? తీర్మానం వల్లనే ఉంటుంది. ఇక అలియాస్ ఏం లేదు, తీర్మానం వల్ల ఉంటుంది ఎన్నికలలో. ఆ బ్యాలెట్ పేపర్ మీద, ఆ బ్యాలెట్ పేపర్ లో మన సీరియల్ నెంబర్ 2 ఎంత మన సీరియల్ నెంబర్ 2, సీరియల్ నెంబర్ 2కు ఎదురుగా
ఒకటి ఒకటే నెంబర్ అంతే వదిలేసాను ఒకటే నెంబర్ ఇక ఒకటే నెంబర్ కంటే తీర్మార్ వాళ్ళకు ఎదురున్నటువంటి ఖాళీ డబ్బాల ఒకటి అని రాసేసి ఆ డబ్బాలో వేసేసి సపరేట్ వెళ్ళారు. ఇది ఎన్ని ఓట్లు ఉన్నాయంటే ఊరికి మాట ఎన్నున్నాయి నరసరావు